ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక ఫోన్ చేసుకోవాలి, నాది అవుట్ గోయింగ్ కట్ అయింది. నా ఫోన్ ఇస్తా, చేసుకోవాలడు. ఏ శృతి ఫోన్ ఇవ్వదా? మర్యాదగా ఫోన్ ఇవ్వలేదంటే నీ మెడ మీద తలకాయ ఉండదు, నీ తల మామగాడి చేతిలో ఉంటుంది. అల్లుడు, అంత తప్పు నేనేం చేశానండి? చెప్తా. వాము, ఆ షాడో గాడు రాజేష్ను మేము చంపిన ఫొటోస్ పంపించినవన్నీ దాంట్లోనేగా ఉన్నాయి. చూసేశాడు, ఇక్కడ మొత్తం కరి తీసేస్తాడు. ఏంటి బావగారు, అసలు మీకేం కావాలి? ఏవో ఫొటోస్ గురించి మాట్లాడుతున్నావు కదా, ఏంటా అని? అదా బావగారు, నాకు తెలిసిన ఫ్రెండ్ని ఒకడు ఫొటోస్ తీసి వేధిస్తున్నాడంట. వాడికి వాళ్ళ అన్న వార్నింగ్ ఇచ్చాడని తను చెప్తే మరి ఫొటోస్ కూడా డిలీట్ చేయాలి కదా అని చెప్తున్నాను. చేసేసాడని చెప్పింది. ఓహో, దానికి నువ్వెందుకు థ్యాంక్స్ చెప్పావు? అదా బావగారు, అదే చెప్పు. అది ఈ ఇబ్బందిగా ఉందని మేం కొంచెం మనీ అడిగితే పంపింది, దానికే థ్యాంక్స్ చెప్పాను. మీకు అంత ఇబ్బందిగా ఉంటే అన్ని డబ్బులున్న బ్యాగ్స్ని అక్కడెందుకు వదిలేశారు? వామ్మో, అంటే మేం పెట్టి వెళ్ళింది చూసే తీసుకెళ్ళాడా? చెప్పు. అదేం లేదు అల్లుడు, ఒక ఆర్గనైజర్ వాళ్ళు మాతో టైఅప్ అయ్యారు. దేనికో? వాళ్ళు అవసరంలో ఉన్న వాళ్ళకి గుప్తదానాలు చేస్తారు. వాళ్ళు చేసింది ఎవరికి చెప్పుకోరు. ఆ పని మాకు అప్పచెప్పారు. అక్కడ ఒక అనాథ ఆశ్రమం ఉంది కదా, వాళ్ళకి చేరాలని అక్కడ పెట్టామల్లుడు. మీరు అంత మంచి పనులు చేసేస్తున్నారా? మనిషి అన్న తర్వాత ఎప్పుడో ఒకప్పుడు మార్పు వస్తుంది కదా బావగారు, మాకిలా వచ్చింది. నమ్మేటట్టు లేదులే గాని, మీకు ఈ పనిలో వచ్చేదేంటి? బ్యాగ్కి ఒక 10,000 ఇస్తారు బాబు, మాకు అది చాలు కదా. ఏం బావగారు అలా అడుగుతున్నారు? ఆ డబ్బు అనాథాశ్రమానికి చేరలేదా చెప్పండి. ఎక్కడున్నా మాకు ఇచ్చేయండి, మేము ఇచ్చేస్తాం కదా. లేదులే, ఆ అనాథాశ్రమానికే చేరింది అసలు. చేరిందా అంటే మీరే ఎక్కడికి చేరతారో చూడాలి. ఈ నెంబర్ ఎవరిది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.